టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఇళ్ల స్థలాలు లేని పేదలకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అర్జీలు సేకరణ, అర్జీలు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు సత్తెనపల్లి పాత బస్టాండ్ లో ఉన్న సిపిఐ పార్టీ నందు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేదలకు ఇళ్ల స్థలాల అప్లికేషన్ల నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ పేదలకు నివాస స్థలాలు గత 10 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో పలు గ్రామాల్లో, పట్టణాల్లో పేదలకు పక్కా ఇళ్లు కావాలని నిర్ణయిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని స్కీములు ప్రకటించింది. అవన్నీ కూడా మన రాష్ట్రంలో సక్రమంగా అమలు కాలేదు. తెలుగుదేశం పార్టీ పాలనలో గ్రిప్కో ఇళ్లు నిర్మించారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టిట్కో ఇళ్లు సంతృప్తిగా మిగిలిపోయాయి. ఇళ్లకు మంచినీళ్లు, కరెంటు, డ్రైనేజీ ఏర్పాటు చేసి ఇవ్వలేదు. అన్ని పేద కుటుంబాలకి పట్టణంలో 1 సెంటు, గ్రామాల్లో సెంటర్ ఉన్న సిపిఐ పార్టీలో 1 సెంటు ఇల్లు కట్టుకుని ఇల్లు ఉండడం సాధ్యమా అని సిపిఐ పార్టీ ప్రశ్నించింది. 1,80,000 రూపాయలకి ఇల్లు వస్తాదా? బాత్రూమ్ అంతా కూడా ఉండడం కూడా కదా. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. కనీసం 3 సెంట్లు ఇవ్వాలి. పట్టణాలు 2 సెంట్లు ఉండి గ్రామాలు 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక ఇంటి నిర్మాణానికి కనీసం ఎంత తక్కువ వేసుకున్నా 7 లక్షల ఖర్చు అవుతుంది. తక్కువలో తక్కువగా మినిమంగా కనీసం 5 లక్షల రూపాయలు అయిన లబ్ధిదారులు ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీములు ప్రకటించింది, కానీ అవన్నీ కూడా మన రాష్ట్రంలో సక్రమంగా దీర్ఘకాలంగా అమలు కాలేదు. 5 ఏళ్ల క్రితం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఇళ్లు కట్టించారు, 3 అంతస్తులతో 4 అంతస్తులతో. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆ ఇళ్లకి చివరి మిగిలిపోయిన పనులు పూర్తి చేసి ఇంటికి మంచినీళ్లు, కరెంటు, డ్రైనేజీ ఏర్పాటు చేసి ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబానికి పట్టణంలో 1 సెంటు, గ్రామాల్లో 1.5 సెంటు ఇచ్చి 1,80,000 కేంద్రం ఇచ్చే డబ్బులతో మీరు ఎదురేసి ఇల్లు కట్టుకొని బాగా సుఖంగా సంతోషంగా బతకండి అని ఆయన చెప్పారు. సిపిఐ పార్టీ ముఖ్యమంత్రి గారిని ఆనాడు ఏమడిగిందంటే, అయ్యా, నివాసయోగ్యమైన ఇల్లు సుఖంగా సంతోషంగా 1 సెంట్లో ఇల్లు కట్టుకొని ఉండడం సాధ్యమా? 1,80,000కి ఇల్లు వస్తుందా? పెద్దవాళ్ళ బాత్రూమ్ అంతా కూడా ఉండదు కదా. ఇది చాలా అన్యాయం. కనీసం 3 సెంట్లు ఇవ్వాలా? 3 ఇవ్వలేకపోతే పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వండి, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వండి. ఇంటి నిర్మాణానికి తక్కువలో తక్కువ 7 లక్షలు అవుతుంది. మీరు ప్రభుత్వం తరఫున 5 లక్షలు ఇవ్వండి, మిగిలిన 2 లక్షలు వాళ్ళు పని చేసుకొని ఇల్లు కట్టుకుంటారు అని చెప్పాం. ఆయన పెడచెవిన పెట్టాడు, మన మాట ఆలకించలా. ఎన్నికల్లో లబ్ధి కోసము 32 లక్షల మందికి ఈ సెంటు చొప్పున ఇచ్చి 1,80,000 ఇస్తాను కట్టుకోమన్నారు. దాంట్లో 4-5 లక్షలు కూడా సరిగ్గా కట్టుకోలేదు. చాలా చోట్ల పేకల్లోతు నీళ్లు మునిగే ప్రాంతాల్లో అవి ఇచ్చారు. దాంతో ఆ స్కీము నెరవేరలా. మనము ఈ 5 ఏళ్ళు ఇప్పుడు కూడా ఏమడుగుతున్నామంటే, ఈ టౌన్ లో 2 సెంట్లు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి. గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి. 4 కోళ్లు పెట్టుకున్నా, 1 పాడి గేదెను పెట్టుకున్నా, ఇంకేదన్నా పెట్టుకున్నా, మంచం బయట వేసుకొని విశ్రాంతిగా పడుకోవాలన్నా కాస్త ఖాళీ స్థలం ఉండాలని మనం అడిగాం. మన ఒత్తిడి తర్వాత రాష్ట్రంలో ఉన్న పేదలందరూ మన డిమాండ్కి అనుకూలంగా వాళ్ళ మాటలు చెప్పడం మొదలుపెట్టారు. ఇది గమనించిన గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మేము టౌన్ లో 2 సెంట్లు ఇస్తాము, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. చెప్పడం కాదు, దాని పని మొదలు పెట్టమని మనం నవంబర్ 1వ తారీఖు నుంచి గ్రామాన అన్ని పట్టణాల్లో ఇలా అర్జీలు పూరింప చేయడం మొదలు పెట్టాం. ఇప్పటికి సుమారు 8 లక్షల మంది రాష్ట్రంలో పేదల చేత అర్జీలు పెట్టించాం. మన సత్తెనపల్లిలో ఈ రోజు ప్రారంభించాం.
అందువల్ల సత్తెనపల్లి పట్టణంలో ఉన్న పేదలందరూ రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఈ అర్జీలు రాసే పని ఇక్కడ కార్యకర్తలు చేస్తారు. ఇవన్నీ రేపు సోమవారం కాకుండా 10వ తారీఖు వచ్చే సోమవారం ఆయా సచివాలయాల్లో మనం ఈ అర్జీలు ఇస్తాం. ఆ తర్వాత తహసీల్దార్కి ఇస్తాం, తర్వాత కలెక్టర్కి ఇస్తాం. మీరు పేదలందరూ కూడా శ్రద్ధతో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు, ఉన్న వాళ్ళకు ఉపయోగం లేదు, లేని వాళ్ళు జగనన్న ఇళ్ల స్థలం వచ్చి ఇల్లు కట్టుకోనుంటే వాళ్ళకు ఉపయోగం లేదు. అలా కాలనీ కట్టుకోకుండా ఉంటే అక్కడ నివాసయోగ్యంగా లేదు, ఊరి 10 కిలోమీటర్ల దూరంగా ఉంది, అది మాకొద్దు మళ్ళా ఇవ్వండి అని ఈ ప్రభుత్వానికి పెట్టుకుంటే అలాంటి వాటిని మళ్ళా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ లేని వాళ్ళందరూ కూడా వచ్చి మీరు రాపించుకోండి. అప్లికేషన్ ఉచితంగా సిపిఐ పార్టీ ఇస్తుంది. ఇది మొన్న కేబినెట్ లో కూడా ప్రభుత్వము మేము ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. అయితే ఇది డబ్బుతో కూడిన పని. అందుకోసం మనం అన్ని సచివాలయాల్లో మన లబ్ధిదారులతో కమిటీలను ఏర్పాటు చేసి ఇది 6 మాసాలైనా 3 మాసాలైనా 12 మాసాలైనా సంవత్సరంన్నరైనా ఇది సాధించి పెట్టేలాగా సిపిఐ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. అయితే ప్రభుత్వానికి 100 కోటి పనులు, ఒత్తిళ్లు, డబ్బులు ప్రభుత్వము గతం గందరగోళమై ఉన్న నేపథ్యంలో డబ్బు లేని పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. అయితే అడగంది అమ్మైనా పెట్టదని మనకు తెలిసిన మాటే. అందువల్ల ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తెచ్చి సాధించు